ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరిష్మా క్లౌడ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అయినవెల్లి మండలం అయినవెల్లి గ్రామంలో ఆది గణపతి అయినవెల్లి గణపతి అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం గురించి పార్ట్ 1లో అయితే మీకు తెలియజేశాను కదండి. ఇది వచ్చేసి పార్ట్ 2. ఈ పార్ట్ 2లో స్వామివారి యొక్క హోమం ఎలా జరుగుతుంది, అన్న సమారాధన ఎలా జరుగుతుంది, అభిషేకములు ఎలా జరుగుతాయి, అక్షరాభ్యాసములు ఎలా జరుగుతాయో ఈ వీడియోలో అయితే మీరు చూసేయవచ్చు. పార్ట్ 1లో అయితే ఆలయం ఎలా ఉంటుందో, స్వామి ఎప్పుడు వెలిసారు, విశిష్టతలు ఏంటి, మహత్యాలు ఏంటో అయితే పార్ట్ 1లో అయితే చూసేయండి తప్పనిసరిగా. ముందుకైతే ఇలా టెంపుల్ బ్లాగ్స్తో అయితే మీ ముందుకు ఇలానే వస్తూ ఉంటానండి. మీరు మాత్రం మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇప్పుడైతే హోమం ఎలా జరుగుతుంది, హోమం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ ముఖ్యం ఏమిటాయి అంటే కనుక లక్ష్మీ గణపతి మా వెనకాల జరుగుతోంది. లక్ష్మీ గణపతి, ఈ లక్ష్మీ గణపతి హోమం ఏమిటా విశిష్టత అంటే కనుక ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో, కొన్ని బాధలు ఉంటాయి, కొంత మంచి జరగాలని, అది కాకుండా అందరూ కూడా అలాంటి హోమం చేయించుకోవడం వల్ల ఆ ఈతి బాధలు పోయి సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన జరుగుతూ ఉంటాయి. కొత్త వాహనం ఎవరు తీసుకున్నా ఎంత సుదూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఆ వాహన పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారు. అర్చకులుగా చెప్పిన మాటల్లో విన్నారు కదండి. ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరెవరు చేయించుకోవచ్చు అని. ఇప్పుడైతే ఈ హోమం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ లక్ష్మీ గణపతి హోమం చేయడానికి అయితే హోమంలోకి అయితే నిప్పునైతే వెలిగిస్తున్నారండి. ఎలా వెలిగిస్తున్నారో చూడండి. ఎటువంటి అగ్గిపుల్ల వాడకుండా, ఎటువంటిది ఏది వాడకుండా అయితే ఈ నిప్పునైతే వెలిగిస్తున్నారు. ఎప్పుడూ కూడా ఇలానే చేస్తూ ఉంటారు. నిప్పైతే రాజుకున్న తర్వాత భక్తులందరికీ చూపిస్తారండి. భక్తులైతే గోవిందా గోవిందా అంటే స్మరించుకుంటూ ఆ స్వామికి అయితే నమస్కరించుకుంటారు. ఇప్పుడైతే హోమగుండంలో వేయడానికి అయితే దానినైతే సిద్ధమైతే చేస్తున్నారండి. ఓకే అండి, మీరు కూడా ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. సో మీ ఊరిలో, మీ గ్రామంలో ఎప్పటి నుంచో వెలిసిన, ఎంతో విశిష్ట చెందిన, ఎంతో మహత్యం కలిగిన గుడులైతే ఉంటాయి కదా. కింద కమెంట్ సెక్షన్లో అయితే ఏ ఊరు, ఏ గుడి అని కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే నాకైతే కమెంట్ అయితే చేయండి. రోజు అయితే ఇలాగే హోమం అయితే చేస్తారండి. భక్తులు అయితే ఎప్పుడు శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చి శ్రీ లక్ష్మీ గణపతి హోమం అయితే చేయించుకుంటూ ఉంటారు. అయితే హోమం లాస్ట్ అయితే చూసేయండి. ఇప్పుడైతే భక్తులందరూ పూర్ణాహుతి వేయడానికి అయితే వస్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు వేశానండి.
లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫలితాలు అయితే ఉంటాయంటండి అర్చకులు గారైతే చెప్పారు. అంతేకాదండి అక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్పారు. మీరు మాత్రం తప్పనిసరిగా అయితే ఈ లక్ష్మీ గణపతి హోమం అయితే చేయించుకోండి. నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణులను ఉంటే మీ గోత్రము ప్రవరాజుకుని సరస్సు వంద నమస్కారం చేసుకోండి. అండ్ నేను కూడా ఆ హోమంలో అయితే పూర్ణాహుతిని అయితే సమర్పించేశాను. హోమం అయిన తర్వాత భక్తులు అందరూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి. నేను కూడా వారితో పాటు 3 ప్రదక్షిణలు అయితే చేసేసాను. శరణాగత వత్సల అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ యస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఉపాసన యజ్ఞేశాయ నమో నమః. చెప్పాను కదండి ఈ ఆలయంలో హోమమే కదండి అక్షరాభ్యాసం కూడా జరుపుతారండి. ఇక్కడైతే నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుందండి. అన్ని దానములలోకెల్లా అన్నదానము అతి పవిత్రమైనదిగా భావించి ఇక్కడైతే ప్రతిరోజు అయితే అన్న సమారాధన అయితే జరుగుతుంది. అంతేకాకుండా అన్న సమారాధనకి భక్తులు చాలామంది అయితే విరాళాలు అయితే అందజేస్తారండి. భక్తులైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలానే ఉంటూ ఉంటారండి.
నేను కూడా ఆ స్వామివారి సేవలో పాల్గొందామని భక్తులకైతే వడ్డిస్తున్నానండి. నేనే కాదండి, మా హస్బెండ్ కూడా ఆ స్వామివారికి అయితే సేవ అయితే చేసుకున్నారు. మేము వెళ్ళిన రోజునైతే ఆ స్వామివారి భక్తులైన వీరైతే అన్న సమారాధన అయితే పెట్టారంటండి. అంతేకాకుండా ఆ స్వామి యొక్క ఆలయంలో అయితే ఇక్కడైతే నోమైతే నోచుకున్నారని నేను కూడా వెళ్ళైతే తీసుకున్నాను. ఓకే అండి, చూసారు కదా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అయినవెల్లి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అంతే కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఈ వీడియో. మీ గ్రామంలో మీ ఊరిలో కనుక ఎంతో విశిష్ట చెందిన ఎన్నో మహత్యాలు కలిగిన ఎప్పటి నుంచో వెలిసిన దేవాలయాలు ఉన్నాయా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. ఏ ఊరు, ఏ దేవుడు, ఏ దేవత అన్నీ కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అంతేకాదండి, మన ఛానల్ మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇలాగే ప్రతి టెంపుల్ గురించి కూడా ఆ స్వామి యొక్క విశిష్టతలు ఏంటో కూడా మీకు కూడా తెలియజేస్తాను.